హాయ్ అండి. ఈరోజు మనం ఇక్ష్వాకు సెకండ్ పార్ట్ చూద్దాం. లైక్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఎలా డివైడ్ అయింది వాళ్ళ ఎంపైర్, లేకపోతే ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలా ఉండేది, ఉమెన్ రోల్ ఎలా ఉంది, ఇన్ని కొన్ని చూద్దాం. మిస్లీనియస్ అనమాట. ఫస్ట్ పార్ట్లో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం మనం. పొలిటికల్ హిస్టరీ, వాళ్ళ సోషియో కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఉన్నది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, అంతే. సో ఈ వీడియోలో చూద్దాం మనం అవి. ఫస్ట్ మెయిన్గా ఇక్ష్వాకుస్ రోల్ కూడా సేమ్ శాతవాహనాస్ లాగే వీళ్ళు కూడా వర్ణా సిస్టమ్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసే డ్యూటీని తీసుకున్నారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే మనకి అల్లూరు ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది. అల్లూరు ఇన్స్క్రిప్షన్ ఇన్స్క్రైబ్ చేసింది ఎవరంటే వీరపురుషదత్త. ఓకేనా, అల్లూరు ఇన్స్క్రిప్షన్ వీరపురుషదత్త వేశాడు. దీంట్లో ఏమని ఉండిద్దంటే ఇక్ష్వాకుస్ అనేవాళ్ళు ప్రొటెక్టర్స్ ఆఫ్ ది వర్ణాశ్రమ అండ్ వర్ణాశ్రమ ధర్మం అన్నమాట. దీంట్లో ఏమని మెన్షన్ చేసి ఉండిద్దంటే ప్రొటెక్షన్ ఆఫ్ వర్ణ సిస్టమ్ బై శ్రీ శాంతమూల. ఎవరైతేనో ఫౌండర్ కదా. ఓకే, సో వాళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటంటే వర్ణ సిస్టమ్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయటం, ప్రిజర్వ్ చేయటం అనమాట. ఇవన్నీ బేసికల్గా చూసుకుంటే బ్రాహ్మణికల్ ట్రెడిషన్స్. సో మనకి శాతవాహనస్ కూడా సిమిలర్ టైప్ ఆఫ్ డ్యూటీకి వాళ్ళు చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్ష్వాకుస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా డివైడ్ అయిందంటే ఫస్ట్ వచ్చేసరికి రాష్ట్రాస్గా డివైడ్ అయిందనమాట. ఎంపైర్ రాష్ట్రాస్. దీని హెడ్ ఎవరంటే రాష్ట్రికుడు. ఓకేనా. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ రాష్ట్రాలకి చిలిక రాష్ట్ర, నెక్స్ట్ వచ్చేసరికి హిరణ్య రాష్ట్ర. చిలిక రాష్ట్ర అనేది ఇప్పుడు ప్రజెంట్ డే ప్రకాశం ఉంది కదా, దాని దగ్గరలో ఉంటుంది. హిరణ్య రాష్ట్ర అంటే కడప అండ్ కర్నూలు అనమాట. ఓకేనా, కడప అండ్ కర్నూలు. చిలిక రాష్ట్ర అనేది నియర్ ప్రకాశం అనమాట. ఇది రిచెస్ట్ రాష్ట్ర అనమాట ఈ ఇక్ష్వాకుస్ అడ్మినిస్ట్రేషన్లో. వీళ్ళ టోటల్ ఎంపైర్లో రిచెస్ట్ రాష్ట్ర ఏంటంటే చిలిక రాష్ట్ర. ఓకే, ఇది కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి రాష్ట్రాస్గా డివైడ్ అయింది ఫస్ట్. నెక్స్ట్ ఎలా డివైడ్ అయిందంటే రాష్ట్రాస్ విషయాస్గా డివైడ్ అయింది. దీని హెడ్ ఎవరంటే విషయపతి. ఓకేనా. నెక్స్ట్ ఈ విషయాస్ని ఎలా డివైడ్ చేశారంటే గ్రామాస్గా డివైడ్ చేశారు. దీన్ని హెడ్ చేసేది ఎవరంటే గ్రామ పంచిక ఆర్ గ్రామిణి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి గ్రామాస్ని ఎలా డివైడ్ చేశారంటే గ్రూప్ ఆఫ్ 5 విలేజెస్గా డివైడ్ చేశారు. ఓకే, దాన్ని హెడ్ ఎవరంటే తలారి అనమాట. ఓకేనా. తలారి ఎవరంటే ఈ 5 విలేజెస్ యొక్క లా అండ్ ఆర్డర్ చూసుకునే అతను అనుకోవచ్చు. జనరల్గా చెప్పాలంటే ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ విలేజెస్. ఓకేనా, అర్థమైందా. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రాస్గా డివైడ్ అయింది, తర్వాత విషయాస్గా డివైడ్ అయింది, తర్వాత గ్రామాస్గా డివైడ్ అయింది. సో ఒక 5 విలేజెస్కి హెడ్ ఎవరు ఉంటారంటే తలారి అనే అతను ఉంటాడు. ఇతను బేసికల్గా డ్యూటీ ఏంటంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఇంపార్టెంట్ అఫీషియల్స్ని చూద్దాము. మహాదండ నాయక. ఇతను ఎవరంటే జ్యుడిషియరీ హెడ్ అనమాట. హెడ్ ఆఫ్ జ్యుడిషియరీ. నెక్స్ట్ వచ్చేసరికి మహాభండాగారిక. ఇతను ఎవరంటే ట్రెజరీ డిపార్ట్మెంట్ హెడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మహాసేనాపతి. ఇతను ఎవరు? ఆర్మీ చీఫ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది. ఓకే, ఫస్ట్ తలారి ఎవరు? ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్.
నెక్స్ట్ మహాదండనాయక అంటే ఎవరు? జ్యుడిషియరీ హెడ్. మహాబండాగారికి ఎవరు? ట్రెజరీ డిపార్ట్మెంట్ హెడ్. మహాసేనాపతి ఎవరు? ఆర్మీ చీఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విషపట్టి ఇన్స్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది. విషపట్టి ఇన్స్క్రిప్షన్. ఓకే, ఇది మనకి ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి డీటెయిల్స్ ఇచ్చిద్ది అనమాట. ఇక్ష్వాకుస్ది గివ్స్ డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఓకేనా, ఏమేమి మెన్షన్ చేసిందంటే ఇన్స్క్రిప్షన్లో దేయము అండ్ మేయము. దేయము అంటే క్యాష్లో పే చేస్తారు, మేయము అంటే గ్రెయిన్స్ అలా ఇస్తారనమాట. ఓకేనా, ఈ ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. ఎవరు ఇచ్చారంటే యెహుబలా ఇచ్చాడు. ఓకేనా, యెహుబలా ఇచ్చాడు. దీంట్లో ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ వచ్చేసరికి జ్యుడిషియల్ పనిష్మెంట్స్ అనేవి ధర్మశాస్త్రాస్ బేస్ మీద ఉంటాయి అన్నమాట. ధర్మశాస్త్రాలు ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని వీళ్ళు పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఓకేనా, జ్యుడిషియల్ పనిష్మెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ధర్మశాస్త్రాస్. ఓకేనా, దీంట్లో 2 ఉండేవి అనమాట. సివిల్ కోడ్స్ ప్లస్ క్రిమినల్ కోడ్స్. ఓకే, సివిల్ కోడ్స్ని ఏమని పిలిచేవాళ్ళంటే ధర్మస్థ్యాస్. గుర్తుంచుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ధర్మస్థ్యాస్ అని వేటిని అనేవాళ్ళు? సివిల్ కోడ్స్ని అనేవాళ్ళు. ఓకేనా, క్రిమినల్ కోడ్స్ని ఏమనేవాళ్ళు అంటే కంటక శోధనాస్. ఓకేనా, క్రిమినల్ కోడ్స్ని కంటక శోధనాస్ అనేవాళ్ళు. ఓకే, జ్యుడిషియల్ పనిష్మెంట్స్ అనేవి దేని బేస్ చేసుకొని ఉంటాయి అంటే ధర్మశాస్త్రాస్. ఇప్పుడు మన ప్రజెంట్ డే క్రిమినల్ సిస్టమ్ దేని మీద? పీనల్ కోడ్స్ మీద ఆధారపడింది. దాన్ని బేస్ చేసుకొని పనిష్మెంట్స్ ఇస్తారు. సో సిమిలర్ ఫ్యాషన్లో ఆ టైంలో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ప్లస్ ఇప్పుడు మనకి హైకోర్టు, సుప్రీంకోర్టు ఎలాగా ఆ టైంలో 2 కోర్ట్స్ ఉండేవి, సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్. వాటి నేమ్స్ ఇవి. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 2 కోర్ట్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేసిందంటే మనకి పురాణాస్లో మెన్షన్ చేసింది అనమాట. ప్లస్ ధర్మశాస్త్రాస్లో కూడా మెన్షన్ చేసింది. ధర్మశాస్త్రాస్, పురాణాస్, ఈ కోర్ట్స్ గురించి మెన్షన్ చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పనిష్మెంట్స్ని ఏమని పిలిచేవాళ్ళంటే పనిష్మెంట్స్ ఆర్ కాల్డ్ అస్ దివ్య పరీక్షాస్. ఓకే, దివ్య పరీక్షాస్ అని కాల్ చేసేవాళ్ళు అనమాట. పనిష్మెంట్స్కి నేమ్ ఏంటి? దివ్య పరీక్షాస్. సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ పనిష్మెంట్స్ చూద్దాం. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ దివ్య పరీక్షాస్ అనేవి క్యాస్ట్ని బట్టి మారుతూ ఉండేవి అనమాట. వాళ్ళ క్యాస్ట్ని బట్టి వాళ్ళ పనిష్మెంట్ డిసైడ్ అయ్యిద్ది. గివెన్ అకార్డింగ్ టు క్యాస్ట్ సిస్టమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇఫ్ ఎవరైనా కౌస్ని కానీ బ్రాహ్మిన్స్ని కానీ చంపారనుకో, వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే 2 హ్యాండ్స్ని కట్ చేస్తారు. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే బ్రాహ్మిన్స్ పనిష్మెంట్స్ నుంచి ఎక్సెప్షన్ అనమాట. ఇప్పుడు మనం మోడర్న్ డేతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సివిల్ కేసెస్లో ప్రెసిడెంట్ని, గవర్నర్ని అరెస్ట్ చేయలేమన్నమాట. వాళ్ళకి ఎగ్జెప్షన్ ఉంటుంది. సో సిమిలర్ వేలో బ్రాహ్మిన్స్కి ఎక్సెప్షన్ ఇచ్చారనమాట ఆ టైంలో. ఎక్సెప్షన్ అరౌండ్ బ్రాహ్మిన్స్. ఓకే, ఇఫ్ ఎవరైనా బ్రాహ్మిన్ని కానీ కౌస్ని కానీ చంపేశారనుకో, బ్రాహ్మిన్ కానీ కౌస్ని కానీ, వాళ్ళకి పనిష్మెంట్స్ ఏంటంటే 2 హ్యాండ్స్ని కట్ చేస్తారనమాట. 2 హ్యాండ్ విల్ బి కట్ డౌన్. ఓకే, ఇది నెక్స్ట్ పనిష్మెంట్ వచ్చేసరికి క్షత్రియాస్కి ఏ పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళంటే క్షత్రియాస్ అగ్ని దివ్య పరీక్ష. అంటే ఏంటంటే ఫైర్ మీద వాక్ చేయమంటారు.
వర్క్ ఆన్ ఫైర్. ఓకేనా. క్షత్రియాస్కి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి? అగ్ని దివ్య పరీక్ష, అంటే ఫైర్ మీద నడవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వైశ్యాస్కి ఏమి ఇచ్చేవాళ్ళంటే జల దివ్య పరీక్ష. ఓకేనా. జల దివ్య పరీక్ష అంటే వాటర్లో మునగటం అన్నమాట, వాటర్లో మునగాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు హైరార్కీలో ఉంది? శూద్రాస్ అనమాట. వీళ్ళకి ఏ పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళంటే విష దివ్య పరీక్ష. విష దివ్య పరీక్ష అంటే ఒక పాట్లో స్నేక్స్ నుంచి దాంట్లో రింగ్ వేస్తారనమాట. ఆ రింగ్ని వీళ్ళు బయటికి తీయాలి, అది వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే మళ్ళీ టాప్ క్లాస్ క్రిమినల్స్ ఉంటారనమాట. టాప్ క్లాస్ క్రిమినల్స్ ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే తిల పరీక్ష దివ్య ఆర్ తప్తమస్క దివ్య. తెల పరీక్ష దివ్య ఆర్ తప్తమస్క దివ్య అనమాట. అంటే మరిగిన ఆయిల్లో చేయి పెట్టడం అనమాట. మనం సినిమాల్లో చూస్తాం కదా, కాలే నూనెలో చేయిలు పెట్టిస్తారు. సిమిలర్ ఫ్యాషన్లో ఇక్కడ ఈ శూద్రాస్లోనే ఎక్కువ టాప్ క్లాస్ క్రిమినల్స్, అంటే ఎక్కువ రిపీటెడ్గా క్రైమ్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఇచ్చేవాళ్ళు అనమాట. తిల పరీక్ష దివ్య ఆర్ తప్తమస్క దివ్య అంటే ఆ ఆయిల్లో చేయి పెట్టడము. ఇది వచ్చేసరికి ఏంటిది? విష దివ్య పరీక్ష అంటే ఒక పాట్లో స్నేక్స్ని పెట్టి దాంట్లో రింగ్ వేస్తారనమాట, తీయమంటారు ఆ రింగ్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో పనిష్మెంట్ ఏంటంటే కోస దివ్య అనే ఒక పనిష్మెంట్ ఉండేది. కోస దివ్య ఇదేంటంటే వేస్ట్ వాటర్స్ ఉంటాయి కదా, ఐడల్స్ క్లీన్ చేసినవి అట్లా సంథింగ్. సో ఆ వేస్ట్ వాటర్ని తాగాలన్నమాట, అది పనిష్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఉండిద్ది, తుల దివ్య పరీక్ష. ఇదేంటంటే వెయిట్ని బట్టి పనిష్మెంట్ ఉంటుంది అనమాట. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్, వెయిట్ తక్కువ ఉంటే తక్కువ పనిష్మెంట్, అట్లా ఉండేదన్నమాట. ఇవి బ్రాహ్మిన్స్కి మాత్రం పనిష్మెంట్స్ లేదు. నెక్స్ట్ హైరార్కీలో క్షత్రియాస్, వాళ్ళకి పనిష్మెంట్. నెక్స్ట్ వైశ్యాస్, నెక్స్ట్ శూద్రాస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ కండిషన్స్ చూద్దాం. సోషల్ కండిషన్స్ సేమ్ శాతవాహనాసులు ఎలా ఉన్నాయో అలానే ఉండేవి అనమాట ఇక్కడ కూడా. ఓకేనా. లైక్ పేట్రియార్కల్ సొసైటీ అనమాట ఇది కూడా, బట్ మేట్రియార్కల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సిమిలర్ శాతవాహనాసులో కూడా ఇంతే ఉండేది మనకి. పేట్రియార్కల్ సొసైటీ విత్ మేట్రిలినియల్ ఫీచర్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు లిబర్టీని ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. లిబర్టీ, రెస్పెక్ట్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు పొలిటికల్ హిస్టరీలో చూసాము. శాంతిశ్రీ కానీ, అడవిశ్రీ కానీ, ఉపాసిక బోధిశ్రీ కానీ, కోడబాలశ్రీ కానీ, మహాదేవి కానీ, వశిష్ఠి భట్టీదేవి కానీ, బొమ్మ భట్టారిక కానీ, వీళ్ళన్నీ ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు మనం. రాయల్ ఉమెన్ హై పొజిషన్ ఎంజాయ్ చేశారు, లిబర్టీ ఎంజాయ్ చేశారని. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ ఎకానమీ ఎలా ఉండేదో చూద్దాం మనం. ఎకానమీ వీళ్ళు కూడా రోమన్తో చేసేవాళ్ళు అనమాట ట్రేడ్. సో రోమన్ ట్రేడ్ ఫ్లరిష్డ్ ఈ టైంలో కూడా. ఇండో రోమన్ ట్రేడ్ ఫ్లరిష్ అయింది. ప్లస్ వీళ్ళు సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్ని మింట్ చేశారనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా శ్రేణి ఆర్ గిల్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఎన్ని ఉండేవంటే 18 శ్రేణీస్. మనం గిల్స్నే శ్రేణీస్ కూడా అంటాము, గుర్తుంచుకోండి. అది గిల్స్ అంటే ఒక మర్చెంట్స్ అంతా ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అవడం వల్ల 18 ఉండేవి అనమాట. ఈ గిల్సే ఈ ట్రేడ్లో ఎక్కువ రోల్ యాక్టివ్గా ప్లే చేసినాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి రుసిక శ్రేణి. నెక్స్ట్ వచ్చేసరికి పర్ణిక శ్రేణి. ఓకేనా. రుషిక శ్రేణి ఎవరంటే స్వీట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు.
స్వీట్స్. ఓకేనా. వీళ్ళెవరంటే పర్ణిక శ్రేణి బీటల్ లీవ్స్ని ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. బీటల్ లీవ్స్ ట్రేడ్ చేసేవాళ్ళు పర్ణిక శ్రేణి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలా గిల్స్ ఉన్నాయన్నమాట. కొన్ని గిల్స్ అయితే ఈ గిల్స్లో కొన్ని ఉంటాయి. వాళ్ళ మెయిన్ అసోసియేషన్ మెయిన్ పని ఏంటంటే పంచలోహాస్ని ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. పంచలోహాస్ని. ఓకే. పంచలోహాస్ అంటే 5 మెటల్స్తో కలిపి ఏమైనా చేస్తే వాటిని ట్రేడ్ చేసేవాళ్ళు. ప్లస్ ఐరన్ స్మెల్టింగ్ గిల్స్ ఉండేవి. నెక్స్ట్ మెటల్తో చేసే క్రాఫ్ట్ వర్క్స్ ఉంటాయి కదా, ఆ గిల్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి నాగార్జునకొండ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. నాగార్జునకొండ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఓకే. ఇదేం చెప్పిద్ది అంటే మనకి ఎవరి గురించి చెప్పిద్ది అంటే రథవశ్య గురించి చెప్పిద్ది. రథవశ్య గురించి చెప్పిద్ది. ఈమె ఒక ఉమెన్ అనమాట. రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ప్లస్ ఒక రిచెస్ట్ మర్చెంట్ డాటర్ ఈమె. ఓకేనా. ఈమె ఏం చేసిందంటే నటరాజేశ్వర టెంపుల్ని బిల్డ్ చేసింది. నటరాజేశ్వర టెంపుల్ని బిల్డ్ చేసింది ఎవరంటే రథవశ్య. ఈమెవరు ఒక మెర్చెంట్ డాటర్ అనమాట. రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక లేడీ. దీన్ని ఎక్కడ మెన్షన్ చేశారంటే నాగార్జునకొండ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చెప్పాం కదా. ఈ టైంలో మనకి జైనిజం ఫ్లరిష్ అయిందా లేదా? బుద్ధిజం అయితే చాలా ఫ్లరిష్ అయింది. మనం ఫస్ట్ పార్ట్లో కూడా చూసుకున్నాం. సో జైనిజం అనేది ఫ్లరిష్ అయిందా లేదా? ఆన్సర్ ఏంటంటే ఎస్, సమ్ ఎక్స్టెంట్ ఫ్లరిష్ అయిందనమాట. ఎనీ ప్రూఫ్ అంటే ఉంది ఒకటి. ఏంటిదంటే జైన్ పోయిట్ ఉండేవాడు అనమాట, నయనసేన అని. జైన్ పోయిట్. ఇతను ఒక టెక్స్ట్ రాస్తాడనమాట. దాని పేరేంటంటే కన్నడ కావ్య ధర్మామృతం అనే టెక్స్ట్ రాస్తాడనమాట. ఓకేనా. ఇదే ఓన్లీ ఎవిడెన్స్ ఇక్ష్వాకుస్లో మనకి దొరికే ఓన్లీ టెక్స్ట్ ఇదనమాట. ఇది రిలేటెడ్ టు జైనిజం. ఓకేనా. సో దీన్ని బట్టి సమ్ ఎక్స్టెంట్ జైనిజం కూడా ఉందని అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్ష్వాకుస్ మనం చెప్పుకున్నాం గజప్రతిష్ఠి స్టైల్ని టెంపుల్ స్ట్రక్చర్ని డెవలప్ చేశారని. గజప్రతిష్ఠి స్టైల్ అంటే షార్ట్ టెంపుల్స్ ఉంటాయి కదా, వాటిని బిల్డ్ చేయటం. నెక్స్ట్ వచ్చేసరికి గజప్రతిష్ఠి స్టైల్లోనే అన్ని శివలింగాల్స్ని బిల్డ్ చేశారు అనమాట, శివ టెంపుల్స్ని. ఓకేనా. ప్లస్ దీంట్లో ఓన్లీ ఒక విష్ణు టెంపుల్ కూడా ఉంది. ఆల్మోస్ట్ అన్ని శివ టెంపుల్స్ ఉండేవి, బట్ ఓన్లీ ఒక విష్ణు టెంపుల్ కూడా ఉందన్నమాట దీంట్లో. అదేంటిదంటే దాని పేరు అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్. ఓకేనా. అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్. అష్ట అంటే 8, భుజ అంటే హ్యాండ్స్, 8 హ్యాండ్స్. ఓకేనా. 8 హ్యాండ్స్ ఉన్న నారాయణ స్వామి టెంపుల్. ఇది ఎవరు కట్టించారంటే శివసేన బిల్డ్ చేశాడనమాట. ఓకే. ఈ టెంపుల్ని బిల్డ్ బై శివసేన. ఈ శివసేన ఎవరంటే కమాండర్ ఆఫ్ అభిరా కింగ్డమ్. శాతవాహనస్థలో చాలా రీజనల్ కింగ్డమ్స్ ఎమర్జ్ అని అన్నాం కదా, దాంట్లో ఒకటి అభిరా అనుకున్నాం, సౌత్ వెస్టర్న్లో ఉంటుందని. సో దానికి కమాండరే ఇతను అనమాట, శివసేన, కమాండర్ ఆఫ్ అభిరాస్. ఓకే. అతను బిల్డ్ చేశాడు ఇది. సో మనకి ఇక్ష్వాకుస్లో ఆల్మోస్ట్ అన్ని శివ టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఒక్క విష్ణు టెంపుల్ కూడా కనిపించింది. అదేంటంటే ఈ టెంపుల్ అనమాట. ఇది ఎవరు కట్టించారంటే అభిరాస్ కమాండర్ ఉంటాడు శివసేన అని, అతను బిల్డ్ చేశాడనమాట. ఓకేనా. ఈ అభిరాస్ అనేవాళ్ళు డివోటీస్ వైష్ణవిజాన్ని భాగవతిజాన్ని ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. సో దానివల్ల విష్ణు టెంపుల్ బిల్డ్ చేశారనమాట ఈ టైంలో. నెక్స్ట్ వచ్చేసరికి వన్ మదర్ గాడ్సెస్ని కూడా వీళ్ళు వర్షిప్ చేసేవాళ్ళు, ఇక్ష్వాకుస్ మదర్ గాడ్సెస్. ఆమె టెంపుల్ మదర్ గాడ్సెస్ టెంపుల్. ఆమె పేరేంటిదంటే హారతీమాత టెంపుల్. హారతీమాత
టెంపుల్. ఓకేనా. నెక్స్ట్ చెప్పుకున్నాం శివ టెంపుల్స్ చాలా బిల్డ్ చేశారని. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. సర్వేశ్వర ఆలయం, నెక్స్ట్ వచ్చేసరికి నుడిగేశ్వరాలయం, నెక్స్ట్ వచ్చేసరికి భూతగ్రహస్వామి ఆలయం, భూతగ్రహస్వామి టెంపుల్. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్స్లో బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ ఎక్కువ దొరికినాయి అనమాట మనకి నాగార్జునకొండలో. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ మీద ఏం థీమ్స్ ఉండేవి అంటే జాతక స్టోరీస్ ఉంటాయి కదా, వాటిని డిపిక్ట్ చేసేవాళ్ళు అనమాట ఎక్కువ. బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ అట్ నాగార్జునకొండ. ఓకే, దీంట్లో ఏ థీమ్స్ ఉండేవి అంటే థీమ్స్ ఆఫ్ జాతక స్టోరీస్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి శిబి జాతక అంటే ఇది బుద్ధ ఒక పక్షి రూపంలో కనిపిస్తాడు అనమాట, దాని గురించి చెప్పేది. నెక్స్ట్ వచ్చేసరికి సద్దాంత జాతక. నెక్స్ట్ వచ్చేసరికి శ్వేతగజ జాతక. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కపీస జాతక. నెక్స్ట్ వచ్చేసరికి చంపకయ్య జాతక. ఓకేనా, ఇవన్నీ స్కల్ప్చర్స్ మీద డిపిక్ట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సప్తమాంత్రిక అంటే 7 రిషీస్ అనమాట. వీళ్ళ స్కల్ప్చర్స్ కూడా దొరికినాయి అనమాట. ఎక్కడంటే చేజర్ల దగ్గర, మన ఆంధ్రాలో చేజర్ల దగ్గర ఈ స్కల్ప్చర్స్ కూడా దొరికినాయి. బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి, వాటి మీద జాతకాస్ థీమ్స్ ఉండేవన్నమాట. ఇది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో. జస్ట్ ఇది రిలీజియన్కి వచ్చేస్తే మనం జైనిజం అనేది ఫ్లరిష్ అయింది సమ్ ఎక్స్టెంట్, బుద్ధిజం ఎక్కువ ఉండేది. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే నయనసేన అనే జైన్ పోయిట్ ఒకటి ఎక్స్ట్రా వస్తాడు ఈ టైంలో. అదేంటంటే కన్నడ కావ్య ధర్మామృతం అనమాట. నెక్స్ట్ ఒక విష్ణు టెంపుల్ ఉంటుంది, అది అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్. శివసేన కడతారు, కమాండర్ ఆఫ్ అభిరాస్ అనమాట. మిగతావన్నీ శివ టెంపుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి సర్వేశ్వరాలయం, నడుగేశ్వరాలయం, భూతగ్రహస్వామి టెంపుల్ ఇవన్నీ. నెక్స్ట్ మదర్ గాడ్సెస్ని కూడా వర్షిప్ చేసేవాళ్ళు, ఆమెకి ఒక టెంపుల్ కట్టారు, అదేంటంటే హారతీమాత టెంపుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్తూపాన్ని కూడా బిల్డ్ చేశారనమాట. స్తూప ఇన్ నేలకొండపల్లి విలేజ్. ఓకేనా, ఇది ఖమ్మం దగ్గర ఉందన్నమాట, ఖమ్మం దగ్గర ఉంటుంది. ఓకే, ఈ స్తూప అది ఏ టైప్కి సంబంధించిందంటే ధాతు గర్భిత స్తూప. మనం టైప్స్ ఆఫ్ స్తూపాస్ చెప్పుకున్నాం, 3 ఉంటాయి, దేని బేస్ మీద అట్లా అంటామని. సో ధాతు గర్భిత స్తూప అంటే ఏంటో కామెంట్ చేయండి. ఓకేనా, ఇది టోటల్గా ఇక్ష్వాకుస్ దీంతో కంప్లీట్ అయింది. ఫస్ట్ పార్ట్లో మనం సోషో కల్చరల్ కండిషన్స్ చూసాం, ప్లస్ పొలిటికల్ హిస్టరీ చూసాం, వాళ్ళ కింగ్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఏం చేసామంటే ర్యాండమ్గా చూసాం, లైక్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా డివైడ్ అయింది, వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఎవరు, నెక్స్ట్ కొన్ని ఇన్స్క్రిప్షన్ చూసాం మనం. నెక్స్ట్ వాళ్ళ పనిష్మెంట్స్ ఎలా ఉండేవి, నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ సోషల్ కండిషన్స్ లైక్ ఉమెన్ రోల్ ఎలా ఉంది, వాళ్ళ ఎకానమీ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి రిలీజియన్ ఏంటిది, వేరియస్ టైప్ ఆఫ్ రిలీజియన్స్ ఎలా ఫ్లరిష్ అయినాయి అని. స్కల్ప్చర్స్ కూడా చూసాం మనం, బుద్ధిస్ట్ స్కల్ప్చర్, సప్తమాంత్రిక స్కల్ప్చరు, నెక్స్ట్ ఒక స్తూపాన్ని బిల్డ్ చేశారు, అది కూడా చూసాం. సో దీంతో మనకి ఇక్ష్వాకుస్ అయిపోయినాయి. రేపు నుంచి మనం ఆంధ్రాలో బుద్ధిజం ఎలా రైజ్ అయింది, జైనిజం ఎలా రైజ్ అయింది, ప్లస్ వాటి డిక్లైన్ ఎలా అయింది, ఇది చూద్దాం. థ్యాంక్ యూ.